తెలంగాణ రాష్ట్రంలో గత 12 ఏళ్లుగా నిర్లక్ష్యానికి నిరాధరణకు గురవుతున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ రేపు రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయం ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ మహాధర్నా కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏంటంటే, గడిచిన 12 ఏళ్లలో మా సమస్యలను పరిష్కరించండి అంటూ మా సంఘం గత ప్రభుత్వాన్ని, ప్రస్తుత ప్రభుత్వాన్ని లెక్కలేనన్ని సార్లు కలిసి వినతి పత్రాల్ని అందించింది. 12 ఏళ్ల కాలంలో లెక్కలేనన్ని పోరాటాలు చేసింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వాల నుండి ఎలాంటి స్పందన లేదు. అంటే మా వినతి పత్రాల్ని, మా పోరాటాల్ని కూడా వాళ్ళు పట్టించుకున్నట్లు మాకు కనిపించలే. 3వ తేదీన సమాచార శాఖ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని, ఇక్కడి నుండి మా ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో విస్తరించాలని ఇటీవల జరిగినటువంటి మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ఆ నిర్ణయంలో భాగంగానే రేపు మేము ఈ మహాధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చాం. 33 జిల్లాల నుండి దాదాపు 1000 మంది జర్నలిస్టులు ఈ ధర్నా కార్యక్రమంలో భాగస్వామ్యం కాబోతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి జర్నలిస్టులు పలువురు ఈ మహాధర్నా కార్యక్రమంలో భాగస్వామ్యం కాబోతున్నారు. ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, చిన్న మధ్య తరగతి పత్రికల సంపాదకులు, అట్లాగే మహిళా జర్నలిస్టులు, మొత్తంగా ఆయా పత్రికల్లో, ఛానళ్ళలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఈ మహాధర్నా కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా భాగస్వామ్యం అవుతున్నారు. అంటే జర్నలిస్టుల్లో ఒక నిరాశ, నిస్పృహ, అసంతృప్తి కనిపిస్తుంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 ఏళ్ళు అవుతున్నా ఇంకా మా సమస్యలకు మోక్షం లభించడం లేదనే ఆవేదన, ఆందోళన కూడా జర్నలిస్టులో కనిపిస్తుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఇవన్నిటిని ప్రస్తావించింది. పెన్షన్ల విషయం, అక్రిడేషన్లు, ఇంటి స్థలాలు, ఇండ్లు, ఇవన్నిటిని ప్రస్తావించారు గనక మాకు వెంటనే వీటిని అమలు చేయాలనే మేము కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యల మీద స్పందించి, ముఖ్యంగా రాష్ట్ర సమాచార శాఖ మాత్యులు వారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా సమస్యలను మొత్తం పరిశీలించి వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేస్తారని మేము ఆశిస్తున్నాం. మిత్రులారా, జర్నలిస్టుల దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రేపు 3వ తారీఖున కమిషనర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు తరలి వచ్చి ధర్నా చేయబోతున్నారు. మా TUWJ-IJU నాయకత్వంలో జరుగుతున్న ఈ ధర్నాలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలి రావటం సంతోషంగా ఉంది. సమస్య కూడా ఆ విధంగానే ఉంది. సమస్య ప్రధానంగా ఏంటంటే అక్రిడేషన్లు రాకపోవటం, ఇళ్ల స్థలాలు లేకపోవటం, హెల్త్ కార్డులు పునరుద్ధరించకపోవటం, ఒకవేళ ఉన్నా వాటిని కార్పొరేట్ హాస్పిటల్లో అమలయ్యేట్టుగా చేయకపోవటం, అదేవిధంగా ఉర్దూ జర్నలిస్టుల సమస్యలు కానివ్వండి, మహిళా జర్నలిస్టుల సమస్యలు కానివ్వండి, వయోవృద్ధుల లేదా రిటైర్ అయినటువంటి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నోచుకోవటం లేదు. ఎన్నిసార్లు మంత్రుల దగ్గరికి వెళ్ళినా, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా, లేదా అధికారుల దగ్గరికి వెళ్ళినా సాచివేత ధోరణి, నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. అన్ని రంగాలని అటెండ్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఒక్క జర్నలిస్ట్ రంగాన్ని మాత్రమే నిరాధారణకు గురి చేస్తుంది, అటెండ్ చేయట్లేదు జర్నలిస్టు సమస్యల్ని. అందుకే మేము వినమ్రపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, జర్నలిస్టులు అనేది పెద్ద కమ్యూనిటీ, ఈ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి, మీరు మంచి పేరు తెచ్చుకోండి అని రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కోరుతున్నాం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి TUWJ అంతిమంగా ఒక ఆందోళన బాట చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. గత 2 ఏళ్లుగా వేచి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వివరించడం వల్ల TUWJ ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ TUWJ పెట్టిన డిమాండ్లను, అవి గొంతెమ్మ కోరికలేమి కాదు, అన్నీ కూడా న్యాయపరమైన డిమాండ్లే,
వాటన్నిటినీ సత్వరం ప్రభుత్వం స్పందించి వాటిని పరిష్కరించాలని కోరుతున్నాం. జర్నలిస్టుల సమస్య గురించి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం బుధవారం తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నాను. న్యాయసమ్మతమైన ధర్మసమ్మతమైన డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూనే పరిష్కారం చూపటంలో విఫలమైన ఈ ప్రభుత్వాన్ని నిలదీయటానికి, ఒత్తిడి పెంచడానికి అనివార్యంగా చేస్తున్నటువంటి ఈ ధర్నాను విజయవంతం చేయాలని కోరుతున్నాము. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై రేపు డిసెంబర్ 3న మహాధర్నా కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం పిలుపునిచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే రేపు అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో కూడా అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి మహాధర్నా కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ప్రభుత్వం కూడా మా న్యాయపరమైన డిమాండ్లని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాను.